హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగానే ఉన్నాను. మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మీరందరూ బాగుంటేనే కదా మేము బాగుండేది. ఇప్పుడైతే మనము నర్సాపురం గోదావరి కేసు అయితే వచ్చాము. ఖాళీగా ఉన్నాం కదని చెప్పి నర్సాపురం గోదావరి కాడికి అయితే వచ్చాము. సరదా గోదావరి అందాలు ఎలా ఉంటాయి అన్నది చూపిస్తానికి తీసుకొచ్చానమాట. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇదిగో నర్సాపురం గోదావరి అంటేనే పల్లెటూరులతో ఉన్న ఊరిది. ఇదంతా కూడా గోదావరి పక్కన పార్క్ టైప్ అనమాట. చాలామంది లవర్స్ అవని, ఫ్రెండ్స్ అవని చాలామంది అయితే వచ్చి ఇక్కడ స్టే చేస్తారు, కూర్చుంటారు, కబుర్లు చెప్పుకోవడానికి అన్నీ బాగుంటాయి అన్నమాట. ఇది గోదావరి అంటేనే 2 పంటలు అవి ఉంటాయి. ఇక్కడ నుండి సెకండ్ వెళ్తానికి మటుకు దీని మీద కార్లు అయ్యి అన్నిటిని కూడా దీంట్లో తీసుకెళ్తారన్నమాట. చూశారు కదా, ఇదంతా కూడా గోదావరి దగ్గర పుష్కర్ ఘాట్ ఇది. చూశారు కదా ఫ్రెండ్స్, మొత్తం అంతా కూడా గోదావరి అందాలంటే మామూలు అందాలు కాదు. సిటీలో పెద్ద పెద్ద సిటీల్లో ఏదో చెప్తారు కానీ మన పల్లెటూరులో ఉన్న అందం ఏ ఊరికి రాదు. మన పల్లెటూరు అంటేనే ఒక తీవ్రమైన ఆనందం.